రామ రామ तुम्हें राम 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 सीता राम 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 सीता శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమనల్యా శాపము తీర్చి ప్రియ భక్తుల రక్షించిన శ్రీ రఘు రామ 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 సీతా రామ 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 సీతా जय बोल राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణామృతములను జాలువారేటువంటి యొక్క ఆ అపరమైన అపూర్వమైనటువంటి అమృతతుల్య రసధారను కొంచెమైన గ్రోలే ప్రయత్నములో అద్భుతముగా పరమాత్ముడి యొక్క దైవీకమైనటువంటి యొక్క వాణిగా వాక్కుగా వారు ప్రవహింపజేసేటువంటి దివ్యమైనటువంటి యొక్క ఆ దైవీ తరంగములే ఈ ఖాళీ పాత్ర నుంచి వచ్చేటువంటి దాన్ని మీరంతా ఎంతో ఓపికతో ఓర్మితో స్వామి ఎంతో అనురక్తితో భగవత్ ఆసక్తితో అన్నిటికి మించి పరమాత్ముడు నిండైన సంపూర్ణమైన ప్రేమతో విని రామతత్వమే సాయితత్వమని సాయితత్వమే ప్రేమతత్వమని గుర్తిరిగే ప్రయత్నంలో నామము సేవ ఈ రెండే మనం తరించదగ్గ అద్భుతమైన రెండు అంశములని తెలియజెప్పవచ్చినటువంటి సత్య సాయి పరంధామనిక దివ్యమైన మాటలను రసధారను గ్రోలేందుకు అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో క్రమానుగతముగా మీరందరూ ఇక్కడ కూర్చునేటువంటి మనందరం ఇక్కడ గుమిగూడేటువంటి యొక్క సదవకాశాన్ని కల్పించిన పరమాత్మని యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రాప్తికి మనందరం కూడా గట్టిగా మన కుమారం అనే కృతజ్ఞతాపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ స్వామి ఈ పరంపరలో ఈ సప్తాహంలో 6 రోజుల దివ్యమైనటువంటి కాలము 6 నిమిషముల లేదు 6 సెకండ్ల 6 క్షణముల మాదిరిగా గడిచింది. రేపటి రోజున అద్భుతమైన రామనామము ఎట్లా చెయ్యాలో, రామపానము ఎటువంటిదో, రామగానము ఎంత అద్భుతమైనదో, సాయి నామ సంకీర్తనములో రామతత్వము ఎట్లా ఇనుముడింపజేసి ప్రతి భక్తునితో, ప్రతి ఫారినర్తో, ప్రతి విదేశిస్తునితో, ప్రతి పామరుతో, ప్రతి పండితుడితో, ప్రతి అద్భుతమైనటువంటి వయసు వారితో, స్త్రీ పురుష లింగ భేదములు లేకుండా పరమాత్ముడు యావత్ ప్రపంచాన్ని కూడా సాయి రామనామ మంత్రముతో ఉవ్విళ్ళూరిస్తూ అద్భుతముగా ఉత్తేజభరితమైనటువంటి వారి యొక్క అవతార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారో రేపటి రామనామ సంకీర్తన మహిమను భావామృతంతో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని పరమాత్మను అందివ్వగలడు. అప్పటి వరకు మనందరం కూడా ఈ చెప్పుకున్న అంశాలని మననం చేసుకొని ఒక కాగితం మీద రాసి రేపు తెచ్చి పరమాత్మ యొక్క చరణాల చెంత ఉంచితే రేపటి రోజున చిట్ట చివరి అష్టోత్తరము శ్రీరామచంద్ర అష్టోత్తరానికి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఒక భక్తులతో అద్భుతంగా చేయించబడుతుంది. అప్పటి వరకు మనం స్వామిని మదిలో నిలుపుకొని, స్వామిని ఎదలో నిలుపుకొని, స్వామిని భావంలో నిలుపుకొని మన కళ్ళ వెంబడి వెన్నెల వంటి చూపు, తేనె వంటి పలుకులు, అద్భుతం వంటి మన యొక్క మాటలతో అందరినీ మంత్రముగ్ధులు చేసి స్వామి ప్రేమని, స్వామి అనుగ్రహాన్ని మన ద్వారా ప్రకటిద్దాం. ప్రకటించేంత వరకు కూడా అవిశ్రాంతము నిరంతరము అహరహరము శ్రమిస్తూ ఆ సేవలో నామముతో తరించేటువంటి శక్తి భక్తి యుక్తులను భగవాన్ శ్రీ సాయిబాబా వారు అందరికీ ప్రసాదించాలని మోకర్లి స్వామి దగ్గర ప్రార్థనలు చేస్తూ జై సాయిరామ్.